చెప్పండి. గురువుగారు మీతో మొన్న వీడియో మాట్లాడారంటే చెప్పారు, తాను ఉంటుంది తనలోనే ఈ నేను వచ్చిపోతూ ఉంటుంది అని. అవును. తర్వాత మీతో ఇంకేమన్నారంటే ఆ తానులోనే ఈ పట్టి అనే నేను మిగతా నేనులో ఉన్నాయి అని అన్నారు. అవును. అంటూ ఈ మిగతా నేనులన్నీ కూడా మళ్ళీ పట్టి మీద ఆధారపడి ఉన్నాయి అన్నారు. అంటే పట్టి గారు ఉన్నంతసేపు ఆ మిగతా నేనులు ఉంటాయి, పట్టితో సహా మళ్ళీ అయిపోతాయనే కదా మొదటి నుంచి గురువు గారు చెప్పారు. అదే విషయం మనం చెప్పారు. అవును. కానీ రాత్రి నాకు ఏమనిపించిందంటే ఒక ఆలోచన వచ్చిందండి. నేను మా పక్కన హై స్కూల్లో మాస్టర్ ఒక ఆయన చనిపోతే వెళ్ళాను రాత్రి. వెళ్ళిపోతే అక్కడ చూసిన తర్వాత నాకేం ఆలోచన వచ్చిందంటే, ఇప్పుడు అట్లాగే అదే ఇక్కడ అప్లై చేస్తే సాంబశివరావు మీద ఆధారపడి ఉంది కదా మిగతా నేనులన్నీ కూడా. సాంబశివరావుతో సహా ఎక్కాలంలో వస్తాయి, సాంబశివరావుతో పాటు ఉంటాయి, సాంబశివరావుతో పాటు పోతాయి అని. మరి సాంబశివరావుతో పాటు ఉన్నటువంటి నేనుల్లో సాంబశివరావు మీద ఆధారపడినటువంటి నేనులు ఆ నేను ఒకటి అక్కడ మరి పోయింది కదా. అది ఎట్లా అనేటువంటి అన్వయం, అప్లికేషను, సమన్వయం అనేది కొద్దిగా అనిపించిందండి. ఇప్పుడు సాంబశివరావు అంటే ప్రపంచానికి ప్రతినిధి. ప్రపంచానికి పర్యాయ పదం సాంబశివరావు అనే పదానికి అర్థం. సాంబశివరావు రావడానికి ముందున్న నేను ఇదంతా బాగానే ఉంది. సాంబశివరావుతో పాటు వచ్చినటువంటి నేనుల్లో ఒక నేను సాంబశివరావు ఉన్నంతసేపే ఉండి సాంబశివరావు పోయిన తర్వాత పోవాలి కదా. కానీ సాంబశివరావుతో పాటు వచ్చినటువంటి ఆ నేను ఒక నేను ఇప్పుడు పోయింది కదా. ఎక్కడికి పోలేదు. సాంబశివరావుకి ముందు తాను ఎవరిగా ఉన్నదో ఎదుగా ఉన్నదో అదే మేల్కొన్న తర్వాత ఒకటిగా ఉన్న నేను అనేక ఒకట్లుగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఏకంగా ఉన్నది అనేకం అయిపోలేదు, అనేకంగా ఉన్నట్టు కనిపిస్తున్న దాంట్లో సాంబశివరావు కూడా ఒకటి. 100 మంది ఉంటే 100 ఒకట్లు, 100 మంది ఉంటే 100 ఒకట్లు. 100 ఒకట్లుగా ఉన్న దాంట్లో ఒకటి ఉన్నట్లు ఉన్నది ఫెయిల్యూర్ అయింది. ఫెయిల్యూర్ అయితే రూపంగా మిస్ అయింది. నామరూపాలుగా లేదు అంటే మీ అసలుగానే ఉందని అర్థం. అక్కడ కూడా ఎక్కడికి పోలేదు. మీ దేని నుండి అయితే అది వచ్చిందో అదిగా మారుతుంది. నామరూపాన్ని వదిలేసింది. నామరూపాలుగా ఉన్నప్పుడు ఎన్ని నామరూపాలుగా ఉంటే అన్ని నామరూపాలు అన్ని నేనులుగా ప్రకటింపబడుతుంది. 100 మంది ఉంటే 100 నేనులుగా ప్రకటింపబడేదానికి కారణభూతమైనది ఒకటే నేను. అది తన హృదయాంతరాల్లో తానుగా ప్రకాశిస్తుంది. అదే మేల్కొన్న తర్వాత అనేక నేనులుగా కనిపిస్తుంది. అనేక నేనుల్లో మీరు కూడా ఒకటి, నేను కూడా ఒకటి, మీతో చూడబడే నీళ్ళన్నీ కూడా ఒకటి 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 అని లెక్క వస్తుంది కదా. ఆ లెక్కల్లో ఒకటి పోతే ఏమి ఉంటే ఏమి. అదే కాక ఏమన్నారు గురువు గారు, పట్టి మీద ఆధారపడినటువంటి నేను కాదు, నేనే ఉంది. నీ మీద ఆధారపడే కదా ఉందనే విషయం తెలుస్తుంది, లేదనే విషయం కూడా. అది పట్టి గారి మీద ఆధారపడినటువంటి నేనుల్లో ఒకటి. పట్టి గారి కంటే ముందే వెళ్ళింది కదా. అది ఎక్కడికి పోలేదు. గురుగారు ఏమన్నారంటే ఒకసారి ఇట్లా ఎవరు చనిపోయారంటే ఎక్కడికి పోలేదు, నాలో కలిసిపోయారన్నారు. నాలో కలిసిపోవడం తాను ఎక్కడికి పోతుంది. అక్కడ నామరూపాలుగా ఉంది, నామరూపాలుగా లేదు. అక్కడ ఆ సైట్ లో ఉన్న నామరూపాలుగా ఉన్నది కూడా తానే కదా. తానే కాకపోతే అక్కడ ఏంటంటే మెలిక పట్టి గారు వచ్చిన తర్వాత అవన్నీ వచ్చినాయి. అవన్నీ కూడా పట్టి గారి మీద ఆధారపడ్డాయి కదా. ఆధారపడినటువంటివి పట్టి గారి కంటే ముందే ఒకటి ఫెయిల్యూర్ అయింది కదా. ఫెయిల్యూర్ అంటే నామరూపాలుగా ఫెయిల్యూర్ అయింది కానీ అక్కడగా ఉంది. అదిగానే కదా మీరు కూడా ఉన్నారు. అవును, మీరు నామరూపాల వైపుకి వచ్చి మాట్లాడుతున్నారు కానీ ఈ ప్రస్తావన అదిగా అప్పుడు మీకు ఈ ప్రస్తావన చేయవలసిన అవసరమో అవకాశం ఉండదు. ఎందుకంటే మీరే ఈ నామరూపాలుగా ఉన్నది, ఆ నామరూపాలుగా ఉన్నది, మీతో సహా సకలంగా ఉన్నది మీరే అన్నప్పుడు అక్కడ నామరూపాలు లేనంత మాత్రం చేత మీరు ఎక్కడికి పోయారు? మీరున్నారు అప్పుడు మరి పట్టి గారి మీద ఉన్నది కూడా మీరే కదా. నేనే కానీ పట్టి గారి మీద ఆధారపడినటువంటి నేను తెలియడానికి కానీ లేదని తెలియడానికి కానీ మీరే కదా కారణం.
మీ ఉపాధి లేకపోతే అవతల వారు ఉన్నారని లేరని ఎట్లా చెప్తారు? మరి మీరే కదా ఆధారం అయ్యారు. అప్పుడు మీరే సాంబశివరావు గారు లేకపోతే అవతల వారు చనిపోయారని లేకపోతే బతికున్నారని ఉన్నారని కానీ లేరని కానీ చెప్పడానికి ఆధారం మీరే అయ్యారు. అక్కడ సాంబశివరావుగా ఉన్న మీరు చెప్పడానికి ఆధారం. అవును, చెప్పటానికే కాదు, మీరు వచ్చిన వరకు వచ్చిన దృశ్యము ఉందని కానీ లేదని కానీ అవును చెప్పాలంటే మీరుండాలి కదా ముందు. అవును. కాబట్టి ఆ మీరుగా మీరున్న అసలు మీరుగా మీరున్నప్పుడు సాంబశివరావు కూడా దృశ్యంలో భాగమే అని మీరు ఉన్నప్పుడు ఆ దృశ్యము ఇది కూడా ఒకటని కదా ఇంతకుముందు చాలా సార్లు చెప్పుకున్నాం. మీకు చూడబడే దాంట్లో ఇది కూడా ఒకటి, ఇది కూడా ఒకటి అంటే ఆ ఒకటిగా లేరు, ఈ ఒకటిగా ఉన్నారు, అన్ని ఒకటిగానే ఉన్నారు కదా మీరు. అవును. అనేక కోట్ల జీవరాశులుగా ఉన్న మీరు ఈ ఒక చోట లేకపోతే లేనట్టు కాదు కదా. అది అవన్నీ ఓకే అండి. ఇక్కడ ఏంటంటే ఎక్కడికి పోవడం అనేది అసలు లేదు కదా. పోవడం లేదు. మాట వాడారు కదా, పట్టి గారి మీద ఆధారపడినది. ఆధారం అంటే మీరు ఉన్నారనే కదా, ఆధారమనే వాడాలి. ఇంకొక పదం ఏముంది ఇంకెక్కడ? పట్టి గారి మీద ప్రపంచమంతా ఏంటంటే పట్టి గారు వెళ్ళకుండా పట్టి గారు ఇక్కడ ఒక రహస్యం ఉంది. గురువు గారు పట్టయ్య అనే పదాన్ని దేహానికి పరిమితమైన పట్టయ్య అనే పదంతో వాడరు. దేహానికి ముందున్న తానుకి కూడా పట్టయ్య అనే పదాన్ని వాడతారు గురుగారు. ఎందుకంటే వీడి పేరే వాడికి రక్షిస్తుంది, వాడి పేరు ఉంటుంది, దీంతో పాటు మొత్తం అంతా ఉంటుంది. కాబట్టి దేహగతమైన నేను అనే ఉద్దేశంతో ఎప్పుడూ వాడారు గురువు, గుర్తుపెట్టుకోండి. అసలు ఆ అవకాశమే ఉండదు. మనం దేహగతంగా ఉండి అర్థం చేసుకుంటున్నాం కాబట్టి ఆ భేదం కనిపిస్తుంది. కానీ వారికి పట్టయ్య ముందున్నవాడిగానే ఉన్నవాడే పట్టయ్యగా కూడా ఉన్నాడు అని జ్ఞప్తిగా ఉండే చెప్తారు. అదిగా తానున్నారు కాబట్టి చెప్తాడు వాడికే, వీడికి కూడా కాదు. వీడు అందరిలో ఒకటి కదా పట్టయ్య అనేవాడు. అవును, అందరితో పాటు వీడు కూడా ఉన్నాడు. అంటే తాను ఉంటుంది, పట్టి ఆధారపడిన ఇవి ఉన్నాయి, పట్టితో సహా పేరుతో సంబోధిస్తారు గురువు గారు. తానని కాకుండా తన పేరు పట్టయ్యనే. అదే మొన్న చెప్పిన వీడియోలో తానుంది, అలాగే పట్టి తర్వాత ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ పట్టితో పాటు ఏకకాలంలో వస్తున్నాయి అని అన్నారు. అవును, ఇప్పుడు అలా సరిపోయిందిగా మీకు. ఇప్పుడు సాంబశివరావు అని కాదు, దాని పేరు కూడా సాంబశివరావు అంటే దానికి పేరు లేదు కదా, మీ పేరే దానికి వర్తిస్తుంది. దానికి పేరు లేదు కదా, కాబట్టి మీ పేరుతోటే చెప్తారు. మీ ఉపాధికి పెట్టబడిన పేరు ఉపాధికి పెట్టబడిన పేరే గాని మీరే లేకపోతే ఉపాధికి ఆ పేరు ఎందుకు పెడతారు సాంబశివరావు అని? అసలు మీరే లేరనుకున్న మునికిగా ఉపాధి క్రమం అయిపోతుంది కదా, ఉపాధికి ఎవడు పేరు పెడతాడు? కాబట్టి మీకు పెట్టిన పేరే ఆ సాంబశివరావు అనే పేరు కూడా ఉపాధికి కాదు. కానీ ఉపాధిగా పెట్టామని అనుకుంటున్నాం మనం. కాదు, సాంబశివరావు అంటే ఉపాధి అనుకోవడం వల్ల వచ్చింది. కానీ సాంబశివరావుకు ముందున్న వారే సాంబశివరావుగా కూడా ఉన్నారు కాబట్టి సాంబశివరావు ఉపాధికి పెట్టబడిన పేరు. సాంబశివరావుగా ఎవరు మెలుగుతున్నారో, ఎవరు శ్వాసిస్తున్నారో, ఎవరు ఉన్నారో వారికి పెట్టబడిన పేరే ఈ సాంబశివరావు అనే పేరు. కానీ ఈ వైపు నుంచి చూస్తే పట్టయ్య అనే పేరు, కానీ ఆ పట్టయ్యకి వెనక ఉన్న వారికి పెట్టబడిన పేరే. అదే అండి, అంటే సాంబశివరావు మీద ఆధారపడినవన్నీ కూడా సాంబశివరావు పోయిన తర్వాత భాగంగా ఉన్న సాంబశివరావు చెప్పిన మాట కాదు. ఉన్న వానికి చెప్పబడిన మాట. తనతో పాటే ఉంటుంది, ఇదంతా ఉంటుంది, తన ఆధారం చేసుకుని ఉంటుంది. ఒకవేళ కొన్ని ఉన్నా లేకపోయినా మళ్ళా తానుగానే ఉంటుంది. తాను లేకపోతే మొత్తం లేకుండా పోతుంది. తాను ప్రకటనకు వచ్చిన తర్వాత ఉపాధి అనేది తొడుగు కదండి. తొడుగు ఎవరు చెప్తారు? అదేనండి, ఏకకాలంలో వస్తున్నప్పుడు మళ్ళీ ఏకకాలంలోనే పోకుండానే మళ్ళీ ముందే కొన్ని జరుగుతున్నాయి కదా, చెప్పేటప్పుడు అలా అనుకుంటే ఎన్నో జీవులు పుట్టి పెరిగి చచ్చిపోతాయి. ఈ శరీరంలోనే బయట కూడా వదిలేయండి. ఎన్నో అణువులు పుడుతున్నాయి, పెరుగుతున్నాయి, జీవిస్తున్నాయి, జీవనాన్ని కొనసాగిస్తున్నాయి, మళ్ళీ చనిపోతున్నాయి కదా. మరి ఎందుకు మీకు ఆ గొడవ లేదు? మీరు మీ సమక్షంలోనే కదా జరుగుతుంది అదంతా. మా ఇంటి ఎదురుగా ఉందనుకోండి, ఒక్కొక్క చనిపోయిందంటే అక్కడే కాదు శరీరంలో కూడా అదే పరిస్థితి కదా.
ముందే జరుగుతున్నాయి. శరీరంలో ప్రతి అణువు పుడుతుంది, పెరుగుతుంది, చనిపోతుంది కదా. అంటే స్థూలంగా బాహ్యంగా ఉంటే మనకు ఆ విషయం తెలుస్తుంది, సూక్ష్మంగా ఉంటే తెలియదు. కానీ ప్రాసెస్ అదే కదా, పుట్టడం, ఉండడం, పెరగడం, మళ్ళీ చనిపోవడం, ఉపాధికి వచ్చేస్తే. ఆ ప్రాసెస్ మీరుండడం వల్లే కదా జరుగుతుంది అంటున్నాను. మీ శరీరంలో చూసుకుంటే, మీ శరీరంలో చూసుకుంటే సరిపోతే మీరున్న ప్రపంచంలో ఉన్న జరిగేది కూడా అదే కదా లెక్క వర్తిస్తుంది. నేనుండటం అంటే అది అది మీరు ఎవరుగా ఉన్నారు, ఎదుగా ఉన్నారు, ఆ మీరుగా మీరుంటేనే మీ శరీరం ఉంటుంది. మీ శరీరంలో జరిగిన ప్రతి అణువు పుట్టుకు కానీ, ఉండుటకు కానీ, పోవడానికి కానీ మీరే కారణమవుతారు. ఆ విషయం భగవద్గీతలో ఉదాహరించింది. మయాధ్యక్షైన శ్రీతే చచరాచరం అని మాట చెప్తుంది చూడండి, ఇదే ఈ విషయమే. భగవద్గీతలోని మయాధ్యక్షైన శ్రీతే చచరాచరం, నా అధ్యక్షతలో ఇవన్నీ జరుగుతున్నట్లున్నాయని చెప్తుంది. ఈ మాటే నా అధ్యక్షతలో అని. నేను ఎవరుగా ఉన్నాను, ఎదుగా ఉన్నారో ఆ నేనుంటేనే ఈ ఉపాధి ఉంటుంది. ఈ ఉపాధిని ఆశ్రయించుకుని ఉన్న ఉపాధి రెండు ఉంటాయని. ఇది లేకపోతే మొత్తం ఉండదు. సరే, సంతోషం. థ్యాంక్ యూ సార్.